కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోలేం. పంచుకుంటే వచ్చే సంతోషం కన్నా నష్టమే ఎక్కువవుతుంది. అలాగని పంచుకోకపోతే మనలో స్ట్రెస్ పెరిగి మన ఆరోగ్యానికే హాని కలుగుతుంది. ఇలా మీకు కూడా అనిపిస్తూ ఉంటే ఈ 5 చిట్కాలు మీకెంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను స్వతహాగా వీటి నుంచి ఎంతో లాభపడ్డాను కాబట్టి. అలా పంచుకోవాలనిపించినప్పుడు, ఎవరితోనూ పంచుకోలేకపోయినప్పుడు మీ మనసులో కలిగే భావాలన్నింటినీ ఓపెన్‌గా ఒక పేపర్‌లో రాసేయండి. ఏది దాచుకోవద్దు. అలా రాయంగానే మీకు సగం భారం తగ్గినట్టుంటుంది. తర్వాత ఆ పేపర్‌ని చించివేసి పైకి ఎగరేయండి. లేదా ఆ పేపర్‌ని కాల్చి పారేయండి. తర్వాత అలా కొద్దిసేపు ప్రకృతిలో అంటే మీ ఇంటి దగ్గర పార్కులో కానీ, లేదా మేడ మీద కానీ నడవండి ఒక 20 నిమిషాలు. మళ్ళీ మీకిష్టమైన పాటలను వినండి కళ్ళు మూసుకొని పడుకొని. ఇంకా మీకిష్టమైన పాటకి డాన్స్ మీకొచ్చినా రాకపోయినా సరే స్టెప్స్ వేయండి లేదా ఎగరండి. ఇలా చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఐదవది ఎంతో ముఖ్యమైనది, మీలోని పాజిటివ్ క్వాలిటీస్‌ని, మీ విజయాలను నెమరు వేసుకోండి. నెమరు వేసుకోవడమే కాకుండా ఒక పేపర్‌లో రాసి దాన్ని చూడండి. ఇలా చేసి చూడండి, మీలో తప్పక ఆనందం కలగటమే కాకుండా ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా మీరు చూస్తారు. ఇలా ఉత్సాహాన్ని పొందాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటూ ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడండి. థాంక్ యూ.